ఒక మనము ప్రాణం పోయాక ఈ శరీరం కదా వదిలేస్తాము. వదిలిన తర్వాత మనతో పాటు ఏమేమి వస్తాయి? కారణ శరీరం ఉంటుంది, దాని తర్వాత కర్మ ఫలితాలు ఉంటాయి, తర్వాత సంస్కార వాసన గుణాలు ఉంటాయి, తర్వాత పంచభూతాలు ఉంటాయి. పంచభూతాలు తెలుసు కదా, సూక్ష్మ పంచభూతాలు ఫిజికల్ ఫామ్లో ఉన్నవి కావు, సూక్ష్మంగా ఉండేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు ఏం చెప్పుకోవాలనుకుంటే అసలు ఏమేమి ఖాళీ చెయ్యాలి. మనకు ఒకటి పరమలక్ష్యం అర్థమైపోయింది. పరమలక్ష్యం కావాలనే దానికి మనకి మోక్షం కాబట్టి ఇవన్నీ పోవాలని కూడా అర్థమైపోయింది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? ఏమేమి అడ్డంకులు ఉన్నాయి, అవి ఎలా పోతాయి, అంతే కదా. వెనక నుంచి వస్తానండి. జనరల్గా ఏంటంటే కారణ శరీరము, దాని కర్మలు, దాని సంస్కారాలు, వాసనలు, కర్మ ఫలితాలు ఎక్సెట్రా అండ్ పంచభూతాలు ఉపయోగించుకొని పంచభూతాలు ఉంటాయని ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు మన శరీరం తర్వాత తీసుకున్న తర్వాత ఇప్పటివరకు నేను చెప్పిన ఒకసారి చెప్పండి, ఏమేమి అంటుకొని వస్తే మనతోని. ఇవి గుర్తుండాలి, మీకు ఖచ్చితంగా గుర్తుండాలి, అర్థం అవ్వాలి, తెలుసుకోవాలి. అప్పుడే వాటిని మీరు వదిలించుకొని రాగలుగుతారు.